శివకేశవుల ఇరువురిలో ఎవరు ముందు ఆవిర్భవించారు, ఎవరు ఎవరిని సృజించారు? శివుడు, విష్ణువు, బ్రహ్మ ఈ ముగ్గురికి మూలం మహత్తు అనే ఒక సత్యం. దానినే వేదం బ్రహ్మము అని సంబోధన చేస్తుంది. ఈ బ్రహ్మము అనేది మహాశివ స్వరూపం. ఇక్కడ శం అంటే ఆకాశం. మనం పురాణాలలో చూచే అజిన చర్మాంబరధరుడు, కిరీటి, త్రిశూలధారి ఈ శివుడు పరబ్రహ్మ చైతన్య స్వరూపమైన శివుడు ఒకరు కారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు సమానమే. సృష్టి స్థితి లయకారకులుగా ఈ ముగ్గురిని మొదటగా సృష్టించినటువంటి పరబ్రహ్మ చైతన్యం వారికి ఇచ్చిన విధులుగా నిర్ణయించింది. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విధులను అష్టాదశ పురాణాలు మనకు తెలియజేస్తాయి. వీటిలో 10 పురాణాలు శివుడే సత్యం అంటూ ప్రబోధం చేయగా 6 పురాణాలు విష్ణువే సత్యం అంటూ ప్రబోధం చేస్తాయి. మిగతా 2 కూడా జగన్మాత సత్యం అంటూ ప్రబోధం చేస్తాయి. నారద, పద్మ, విష్ణు, భాగవతాది గ్రంథాలు విష్ణు భక్తి పారమ్యాన్ని బోధిస్తూ ఉంటే మిగతా పురాణాలన్నీ కూడా శివభక్తినే మనకు బోధిస్తూ ఉంటాయి. వేదం బోధించిన పరబ్రహ్మ చైతన్యం మనకు కనిపించే ఈ శివుడు, బ్రహ్మ లేక విష్ణువు ఈ ముగ్గురికి భిన్నం. ఆ శివస్వరూపం వేరే. అదేంటి? అది రూపం లేనిది. తదేకోవశిష్ట శివ కేవలోహం అంటూ శంకర భగవత్పాదుల వారు అందించిన పరబ్రహ్మ చైతన్యం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ అన్నిటినీ తీసివేస్తే ఏది చివరికి మిగులుతుందో అది పరబ్రహ్మ చైతన్య స్వరూపం, అద్వైతం. అది నిజమైనది. సామాన్యులకు ఇంత కష్టంగా చెప్పారేమిటి? సులభంగా చెప్పండి. శివుడా, విష్ణువా? ఎవరు ముందు? శివుడే ముందు. ఆదిశంకరులు ముందు, అనంతరం భగవద్ రామానుజులు. ఇది చరిత్ర కాదనలేని సత్యం కదా. ఆదిశంకరులు బోధించిన ఆ జ్ఞానం ఏమిటి? అంతా ఒక్కటే అన్న జ్ఞానం తెచ్చుకోవడం. భగవద్ రామానుజులు బోధించిన సత్యం ఏమిటి? అందులో విశేషత కలిగి ఉండడం, విశిష్టాద్వైతం అన్న ప్రబోధం చేయడం. కాబట్టి అద్వైతమే అన్నిటికీ మూలం, సమస్తము ఒక్కటి అన్న జ్ఞానం ఆరంభం. ఇది విషయం.